విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాటం హరీష్ తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ 5వ రోజు జీబీఆర్ అనపర్తి వర్సెస్ భాష్యం స్కూల్ కాకినాడ మధ్య జరిగిన పోటీలో భాష్యం స్కూల్ కాకినాడ టీం విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా టామ్ అగస్టిన్, రెండో మ్యాచ్లో భాస్కర్ టాలెంట్ స్కూల్ కాకినాడ వర్సెస్ గౌతమ్ స్కూల్ మలకిపురం మధ్య జరిగిన పోటీలో భాస్కర్ స్కూల్ విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా పి సోను గెలిచారు. ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాటం హరీష్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందించారు. తలాటం హరీష్ మాట్లాడుతూ గత 9 నెలలుగా చేసిన అభివృద్ధి పనులు, రాజమండ్రిలో ఉమెన్స్ నెట్స్ లో ఆస్ట్రో టర్ఫ్ తో పాటు కొత్తగా పైప్స్, బౌలర్స్ కి రన్అప్ దగ్గర ఇబ్బందికరంగా ఉంటున్నందుకు బౌలింగ్ రన్అప్ దగ్గర మట్టితో రన్అప్ సమానం చేయించడం, గత ఏడాది డిసెంబర్లో ఉమ్మడి జిల్లాల స్కూల్ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించగా జనవరిలో అంబాజీపేట సబ్ సెంటర్లో నూతన క్రికెట్ టర్ఫ్ వికెట్ నెట్స్, గ్రౌండ్ మట్టి వేయించి ఎత్తు పొడిగించడం, పెద్దాపురం సబ్ సెంటర్లో ఆస్ట్రో టర్ఫ్ క్రికెట్ క్రీడా సామాగ్రి ఇవ్వడం, కాకినాడ ఆర్ఎంసీ గ్రౌండ్స్ లో కొత్తగా ఆఫీస్ రూమ్ నిర్మించడం, ఆర్ఎంసీలో కొత్తగా ఆస్ట్రో టర్ఫ్ సిమెంట్ వికెట్ వేయించడం, కొత్తగా వాష్రూమ్స్ నిర్మించడం, నెట్స్ లో అవుట్ ఫీల్డ్ మట్టితో నింపడం, గ్రౌండ్ చుట్టూ బౌండరీ లైన్ దగ్గర వర్షం పడినప్పుడు వర్షపు నీళ్లు నిల్వెక్కువ ఉండటం వలన మట్టి ఇసుకతో ఎత్తు చేయడం, ఆఫీస్ రూమ్ దగ్గరకి దారికి మట్టితో ఎత్తు చేయడం, గ్రౌండ్ బౌండరీ లైన్ బయట ప్లేయర్స్ కూర్చునేందుకు ఫ్లోర్ చేయించడం, ఈ సమ్మర్ క్యాంపుల్లో అన్ని సబ్ సెంటర్లకి క్యాచింగ్ బోర్డ్స్, ఫ్యూషన్ స్టంప్స్, క్రికెట్ కోచింగ్ అవసరమయ్యే అన్ని క్రీడా సామాగ్రిని తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ సమకూర్చిందని, ఈ సంవత్సరం సమ్మర్ క్యాంప్ 300 మందికి క్రికెట్ కోచింగ్ ఇచ్చారని, ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నవాజ్ మున్నా, సెక్రటరీ ఎన్ వెంకటేష్, ట్రెజరర్ గరగా అప్పారావు, కౌన్సిల్ మెంబర్ నిమ్మన సత్యానందం వీరందరూ తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అభివృద్ధికి సహకరించారని హరీష్ తెలిపారు. మాకు క్రికెట్ అసోసియేషన్ అంటే అందరూ క్రికెట్ ఆడాలని ఉద్దేశంతో సబ్ సెంటర్లు కూడా డెవలప్ అవ్వాలన్నదే మా క్రికెట్ అసోసియేషన్ లక్ష్యం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎంత ప్రోత్సహిస్తున్నా మన ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్లో మెంబర్స్ నుంచి దగ్గర అందరి నుంచి సహకారంతో మేము అన్నీ డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు అంబాజీపేటలో కూడా కొత్తగా క్రికెట్ నెట్స్ వేయించాం. 2 యాష్ టర్ఫ్, ఒక టర్ఫ్ వికెట్. తర్వాత చుట్టుపక్కల కూడా మునిగిపోతున్న అంబాజీపేట గ్రౌండ్ కూడా మొత్తం ఎర్రమట్టితో మొత్తం అంతా లెవెల్ చేయించాం. అలాగా మళ్ళీ పెద్దాపురంలో కూడా ఎప్పటి నుంచో యాష్ టర్ఫ్ కూడా అక్కడ ఉన్నట్టే మళ్ళీ కొత్తగా యాష్ టర్ఫ్ చేయించాం. తర్వాత ఎప్పుడో మా డ్రీమ్ ఉన్నది, మాకు ఆఫీస్ అనేది ఆర్ఎంసీలో ఆఫీస్ కావాలనుకుంటే కొత్తగా ఆఫీస్ కూడా చేయించాం. చాలా ఆఫీస్ రూమ్ కూడా మాకు వచ్చింది. తర్వాత టాయిలెట్స్ కూడా ఎప్పటి నుంచో లేవు, అంటే ఉన్నాయి కానీ కొత్తగా మనకంటే ఎక్కడి నుంచి ఆఫీషియల్స్ వచ్చినాయి, ఎవరు వచ్చినాయి, ఈ రంగరాయ మెడికల్ కాలేజీలో ఉండాలని కొత్తగా ఒక 2-3 మంత్స్ క్రితం చాలా మంచిగా న్యూగా బాత్రూమ్స్ కట్టించాం. మళ్ళీ ఆ ఓల్డ్ బాత్రూమ్స్ కూడా మళ్ళీ న్యూగా లేడీస్కి ఒక డ్రెస్సింగ్ రూమ్ అని, తర్వాత ఒక లేడీస్కి టాయిలెట్స్ అని, ప్రత్యేకించి వాకర్స్కి కూడా ఒక టాయిలెట్స్ రూమ్ కూడా, వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేసాం. మళ్ళీ క్రికెట్ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో గ్రౌండ్ ఇక్కడ ఎక్కువగా ఒక 10 minutes 20 minutes వర్షం పడినా కొంచెం గ్రౌండ్ మునిగిపోయేది, అంటే ఒక 2 days అలా ఉండిపోయేది. ఇప్పుడు ఉన్న దాంట్లో హైట్ చేయించాం. దగ్గర ఇప్పుడు ఒక 4 hours వర్షం పడినా మళ్ళీ నెక్స్ట్ డే ఆడుకునేలా ఉంటుంది. ఇక్కడ నెట్స్ కూడా మనం యాష్ టర్ఫ్ ఇక్కడ నెట్స్కి మళ్ళీ హైట్ చేయించి, సిమెంట్ వికెట్ కూడా హైట్ చేయించాం. మళ్ళీ యాష్ టర్ఫ్ కూడా మన నెట్స్లో వేయించి మళ్ళీ మట్టి కూడా అక్కడ వేయించాం. యాష్ అంటే నెట్స్ కూడా కొంచెం వర్షం వస్తుంటే కొంచెం ప్రాబ్లం వచ్చి ఆగిపోయేది. ఈ నెట్స్ కూడా ఎక్కువ రోజులు నెట్స్ జరగకుండా ఉండేది. పిల్లలకి అది క్రికెటర్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నెట్స్ హైట్ చేయించాం. ఈ గ్రౌండ్ అంతా కూడా హైట్ చేయించాం. మళ్ళీ ఇక్కడ మాకు టెంట్ వేసుకోవడానికి, గ్రౌండ్ బాగు చేసుకోవడానికి అక్కడ అంతా ప్లాట్ఫామ్ కింద మామూలుగా ఈ గొచ్చి చేయించి ఇక్కడ మీకు ఉన్నది, అది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ అంతా జస్ట్ ఏంటంటే కొంచెం ఇది సరిగ్గా మాకు ఈ గ్రౌండ్లో మెయిన్ ఎక్కడంటే ఈ ప్లేస్లోనే ఎక్కువ వాటర్ అయ్యి ఉండిపోతుంది. ఇదంతా చేయటం వల్ల మా క్రికెట్ అసోసియేషన్, మా వైస్ ప్రెసిడెంట్, మన తర్వాత సెక్రటరీ మన వెంకటేష్, మన సత్యానందం కౌన్సిల్ మెంబర్, మన ట్రెజర్ గరగా అప్పారు, వీళ్ళందరూ సహకారంతో అందరూ చేస్తున్నాం. ఇంకా అసోసియేషన్లో నెక్స్ట్ మనకు ఏసీ క్రికెట్ అసోసియేషన్ కొత్తగా గ్రౌండ్ వస్తుంది. దానికి మన అసోసియేషన్లో క్రికెట్ కానీ సతీష్ బాబు గారు ఆ గ్రౌండ్ వచ్చిన వెంటనే మనకు కాకినాడలో ఒక డ్రీమ్ ఉంటుంది మనకి. ఆడ ఇంటర్నేషనల్ స్టేడియం వచ్చినందుకు మనకి చాలా హ్యాపీగా ఉండాలని ఆయన తొందరలో అది ప్రారంభం మన భావనేశ్వరం గుడి దగ్గర తొందరలోనే స్టార్ట్ అవుతాయి పనులు. దానికి మన క్రికెటర్స్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలామంది రంజీ ట్రోఫీలో మన రాహుల్, మన పాండురంగరాజు వీళ్ళందరూ డబల్ సెంచరీస్ కొట్టారు. ఉమెన్స్లో కూడా అందరూ టాప్ 100s అన్ని కొడుతున్నారు. మన ఈస్ట్ గోదావరి నుంచి రంజీ ట్రోఫీ ఆడుతున్నారు. ఎంతోమంది మనకి అనుభూతులైన మన ఇజ్రాయల్ రాజు కోచ్ ఉన్నాడు, అతను. మళ్ళీ చార్లీ ఉన్నారు, పెద్దాపురంలో ప్రసాద్ ఉన్నారు, మనకి కోనసీమలో నగేష్ ఉన్నారు, తర్వాత సత్యబాబు ఉన్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ అందరు కోచెస్ కూడా చాలా హార్డ్ వర్క్గా చేస్తున్నారు. మీరు అందరూ మంచి ఉపయోగంగా క్రికెటర్స్ అందరూ మన ఆర్ఎంసీ గ్రౌండ్కి పంపించి మంచి ఇంటర్నేషనల్గా ఆడేయాలన్నదే మా ఉద్దేశం.